లక్షల ఎకరాల పంటను సాగులోకి తెచ్చినటువంటి ఘనత ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి హయాంలో. మీరు కట్టని ప్రాజెక్టులకు గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద బిల్లు ఎత్తుకపోతే ఏం లేదు. కట్టిన ప్రాజెక్టుల మీద రద్దాంతం చేస్తున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్లు అవినీతి అని చెప్పి తప్పుదో పట్టిస్తున్నారు. రిజర్వాయర్ లేకుండా మీరు ప్రాజెక్టు కట్టిండ్రు. కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2 టీఎంసీల 1 టీఎంసీల రిజర్వాయర్ అని ఉందా? వరద వస్తేనే కదా, వరద వచ్చినప్పుడే నింపుకోవాలా. మరి రిజర్వాయర్ లేకుండా డిజైన్ చేసిండ్రు. మేము వచ్చి రిజర్వాయర్లు కట్టిస్తేనేమో ఆ రిజర్వాయర్లు నింపరు. ఇదొకటి కథ నడిస్తే ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు దాదాపు 130 పైగా టీఎంసీల రిజర్వాయర్లు కట్టి పంపులు కూడా మోటార్లు పెట్టి రెడీగా ఆన్ చేసి ట్రయల్ రన్ చేసినటువంటి పరిస్థితి. ఏదుల కావచ్చు, ఒట్టెం కావచ్చు, కరిమెల కావచ్చు, ఉదండపూర్ కావచ్చు, నార్లాపూర్ నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు రిజర్వాయర్లు అన్ని 90% కంప్లీట్ అయిపోయినాయి. టోటల్గా మోటార్లు అయిపోయినాయి. మోటార్లను రన్ చేస్తే ఈ రిజర్వాయర్లన్నీ నిండిపోతాయి. కనీసం రిజర్వాయర్లు నిండి ఉన్నా మీరు కాలువలు లోగకపోతుంది. కానీ టెండర్లు ఇచ్చిన కాలువలను మీరు రద్దు చేసి మళ్ళీ టెండర్ ఇవ్వకపోయినా కానీ ఏదో కారణం చెప్పి అది అట్లే ఉన్నా కానీ కనీసం మీరు రిజర్వాయర్లు నింపితే మోటార్లు రెడీగా ఉన్నాయి. ఈ రిజర్వాయర్లు 5 రిజర్వాయర్ల నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది కదా. కాలువల ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, రిజర్వాయర్ ద్వారా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. అటు జూరాల నుంచి ఒక గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు పోయే అవకాశం ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టును మీరు నింపకుండా ఒక 2 రోజులు నెట్టెంపాటు నింపిన మళ్ళీ బంద్ అయిపోయింది అంతే. గేట్లను రిపేర్ చేయట్లేదు, నీళ్లను వాడుకోవట్లేదు, ఉన్న నీళ్లను నదిలోకి వదులుతున్నారు. మరి రేపు వర్షాకాలము వరదలు వస్తావో లేదో తెలియదు. దేవుడిగా అవకాశం వచ్చినప్పుడు, దేవుడు కనికరించినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు నింపడం బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి సొంతం జిల్లాలోనే ఇరిగేషన్ పై ఇంత పెద్ద శ్రద్ధ ఉందంటే మరి రేపు ఏం జరుగుతుంది? అట్లా 19 టీఎంసీల సామర్థ్యంతో బదులు జూరాలను డిజైన్ చేస్తే ఈ మహానుభావులే